అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టెట్లో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన విభక్తి ప్రత్యయాలు. విభక్తుల నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇందులో ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకు మొత్తం విభక్తులన్నీ 8 విభక్తులు ఉన్నాయండి. ప్రథమ విభక్తి డూమూవులు ప్రథమ విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అని 8 విభక్తులు ఉన్నాయండి. అందులో మనము ఫస్ట్గా ప్రథమ విభక్తి గురించి తెలుసుకుందాం. డూమూవులు ప్రథమ విభక్తి డూమూవులు. ఇది కర్తకు సంబంధించింది. ఒక వాక్యంలో ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చే పేర్లకు ఇవి చేరుతాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి, సుభాష్ చంద్రబోస్ గొప్ప దేశభక్తుడు. ఇక్కడ డూ వచ్చింది కదా, దేశభక్తుడు. సుభాష్ చంద్రబోస్ ఎవరు అని అడిగితే ఏం చెప్తాం? గొప్ప దేశభక్తుడు. సో ఇక్కడ డూ వచ్చింది కాబట్టి ఇది ప్రథమ విభక్తి కిందికి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అడవిలో అందమైన వృక్షములు ఉన్నాయి. వృక్షములు అంటే చెట్లు. అడవిలో అందమైన వృక్షములు ఉన్నాయి. ఇక్కడ అడవిలో అందంగా ఎవరు ఉన్నారు? ఎవరు అని అడిగితే ఏం చెప్తాం? వృక్షములు అనేది ప్రథమ విభక్తి కిందికి వస్తుంది. డూమూవులు అనే ప్రత్యయాలు పేరుకు జోడించినప్పుడు అది వాక్యంలో కర్తగా పనిచేస్తుంది. ఇదే ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. డూమూవులు అంటే ఫస్ట్ డ్యామ్. ప్రథమ అంటే ఫస్ట్ ఏం కట్టాలి? డ్యామ్ డూమూవులు అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఊని ముందు పెట్టుకుంటారు అనుకోండి, ఉడుము అనేది మనకు బాగా తెలుసు కదా. ఉడుము గట్టిగా పట్టుకుంటుంది. ఫస్ట్ బాగా పట్టుకున్నది ఉడుము పట్టు అంటాం కదా. గట్టిగా పట్టేసుకున్నది, ప్రథమంగా గట్టిగా పట్టుకున్నది అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే డ్యామ్ అనేది ఈజీగా ఉంటుంది. ప్రథమంగా ఫస్ట్ ఏం కట్టాలి? డ్యామ్. డూమూవులు అని గుర్తుపెట్టుకోవచ్చు. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ విభక్తి. నిన్నులన్ కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి. కర్మ అంటే ఆబ్జెక్ట్ గురించి వివరిస్తుంది. ఒక వాక్యంలో ఎవరిని, దేని గురించి అని ప్రశ్నించినప్పుడు ఇది వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. పోలీసులు దొంగను పట్టుకున్నారు. పోలీసులు ఎవరిని పట్టుకున్నారు? దొంగను. ఇక్కడ ఎవరిని అనేది వచ్చింది కదా. పోలీసులు ఎవరిని పట్టుకున్నారు? దొంగను. ఇక్కడ నువ్వు వచ్చిందిగా, నువ్వులో నువ్వు వచ్చింది. దొంగను పట్టుకున్నారు. సో ఇది ద్వితీయ విభక్తి. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఉపాధ్యాయుడు రేపటి పరీక్ష గురించి వివరించాడు. ఉపాధ్యాయుడు దేని గురించి వివరించాడు? ఇక్కడ దేని గురించి అని వచ్చింది కదా. ఎగ్జామ్ గురించి, పరీక్ష గురించి ప్రశ్నించిండు. దేని గురించి అని మనం ప్రశ్నించినప్పుడు ఏమొస్తుంది? ఎగ్జామ్ గురించి, పరీక్ష గురించి అనేది వచ్చింది. సో ఇది ద్వితీయ విభక్తి. ఈ ద్వితీయ విభక్తిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. నిన్నులన్ కూర్చి గురించి అంటే ద్వితీయ అంటే రెండు అంటే ఇద్దరు. నిన్ను నన్ను కుర్చీ గురించి అడుగుతున్నారు అని గుర్తుపెట్టుకో. నిన్ను నన్ను ఇద్దరిని. ద్వితీయ అంటే ఇద్దరు, 2. నిన్ను నన్ను కుర్చీ గురించి అడుగుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి తృతీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తి. ఒక పని దేని సహాయంతో జరిగిందో చెప్పడానికి ఈ విభక్తిని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. రవి కత్తితో కూరగాయలు కోసాడు. ఇక్కడ కూరగాయలకి ఏం ఉపయోగించినాం? కత్తి తో అని వచ్చింది కదా. చేతంచేన్ తోడంతోన్ తో వచ్చింది కదా. సో ఇది తృతీయ విభక్తి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. వాల్మీకి చేత రామాయణం రచించబడింది. వాల్మీకి అనేది ఇక్కడ రామాయణం రచించడానికి
పడిన సాధనం. తృతీయ విభక్తి అంటే చెయ్యితో చేసే పనులను గుర్తుపెట్టుకోండి. చేతన్ చేన్ తోడన్ తోన్. చేతితో, చేత అంటే చేతి అంటే చేతన్ చేన్, తో అంటే తోడన్ తోన్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చతుర్థి విభక్తి. కొరకున్కై కోసం అనేది చతుర్థి విభక్తి. ఇది ప్రయోజనం లేదా ఉద్దేశం అంటే పర్పస్ కోసం యూజ్ చేస్తారనమాట. ఎవరి కోసం లేదా దేనికోసం ఒక పని ఎలా జరిగిందో దాని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అదే చతుర్థి విభక్తి అని గుర్తుపెట్టుకోండి. పర్పస్, దీనికి ఒక పర్పస్ ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ 1 చూడండి. నేను టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్ళు చదువుతున్నాను. ఇక్కడ ఎందుకోసం చదువుతున్నావు? దేనికోసమే కదా. దేనికోసం చదువుతున్నావు అంటే పరీక్ష కోసం. టెట్ పరీక్ష కోసం రాత్రింబవళ్ళు చదువుతున్నాను. కోసం వచ్చింది కదా. సో ఇది చతుర్థి విభక్తి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. పేదల కొరకు దాన ధర్మాలు చేయాలి. ఎవరి కోసం దాన ధర్మాలు చేయాలి? పేదల కొరకు. కొరకున్ కై, కొరకు వచ్చింది కాబట్టి ఇది చతుర్థి విభక్తి. నెక్స్ట్ ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. చతుర్థి అంటే 4. నలుగురి కోసం మంచి చేయాలి అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. చతుర్థి అంటే 4. చతుర్థి అంటే 4 అంటే నలుగురి కోసం మంచి చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. నలుగురి కోసం అంటే నలుగురి కొరకు. కొరకున్ కై చతుర్థి విభక్తి. నెక్స్ట్ వచ్చేసి పంచమి విభక్తి. వలనన్ కంటెంట్ పట్టి. ఒక స్థానం నుండి విడిపోవడాన్ని లేదా ఇద్దరి మధ్య పోలికను తెలుపుతుంది. ఎగ్జాంపుల్ 1 చూడండి. చెట్టు నుండి పండు కింద పడింది. పండు చెట్టు నుండి విడిపోయిందని అర్థం కదా. చెట్టు నుండి పండు కింద పడిపోయింది అంటే ఏమర్థం? చెట్టు నుండి పండు విడిపోయింది అని అర్థం. సో ఇది పంచమి విభక్తి కిందికి వస్తుంది. వలనన్ కంటెంట్ పట్టి నుండి వచ్చింది కదా. నుండి అనేది పంచమి విభక్తి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. నాకంటే నా మిత్రుడు చదువులో చాలా చురుకైన వాడు. ఇక్కడ ఇద్దరి మధ్యలో పోలిక చెప్తున్నారు కదా. ఇక్కడ చూడండి. ఒక స్థానం నుండి విడిపోదాన్ని లేదా ఇద్దరి మధ్య పోలికను తెలుపుతుంది. ఇక్కడ ఇద్దరి మధ్య పోలిక తెలుపుతుంది కదా. నా మిత్రుడు చదువులో నాకంటే చురుకైన వాడు. కంటే అని వస్తుంది కదా. పోలికని చెప్తుంది కాబట్టి ఇది పంచమి విభక్తి. పంచమి విభక్తి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. వలనన్ కంటెంట్ పట్టి అంటే వలతో కంటే పంచతో చేపలు ఎక్కువగా పడుతున్నారు. వలతో కంటే పంచతోనే చేపలు ఎక్కువగా పడుతున్నారు. వలతో అంటే వలనన్, కంటే అంటే కంటెంట్, పంచతో అంటే పంచమి విభక్తి. చేపలు ఎక్కువగా పడుతున్నారు అంటే పట్టి. వలనన్ కంటెంట్ పట్టి. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షష్ఠి విభక్తి. ఇన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠి విభక్తి. ఇది రిలేషన్ గురించి చెప్తుంది అన్నట్టు. ఎవరిది లేదా ఎక్కడ, వస్తువుకు ఒక వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. ఏంటది? షష్ఠి విభక్తి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది రాముని యొక్క పుస్తకం. ఇది ఎవరిది? రాముని యొక్క పుస్తకం. సో ఈ యొక్క అని వచ్చింది కదా. ఇది షష్ఠి విభక్తి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. తరగతి గది లోపల విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. గది ఎక్కడుంది? లోపల. గదికి విద్యార్థులకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తుంది కాబట్టి ఇది షష్ఠి విభక్తి. లోపల. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. లోపల అనేది వచ్చింది కదా కాబట్టి ఇది షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అంటే షష్ఠి విభక్తి. శశి యొక్క లోన్ లోపల ఇస్తే కిక్కే వేరు. శశి అంటే షష్ఠి యొక్క లోన్ లోపల ఇస్తే కిక్కే వేరు. శశి అంటే షష్ఠి విభక్తి. యొక్క అంటే యొక్క. కిన్ కిన్ యొక్కలో యొక్క ఉంది కదా. యొక్క. లోన్ అంటే లోన్. లోపలన్ లోపల అంటే లోపలన్ ఇస్తే. కిక్ అంటే కిన్ కున్ ఉంది కదా. కిన్ కున్ వేరు.
ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సప్తమి విభక్తి. అందున్నన్ అనేది సప్తమి విభక్తి. లొకేషన్ అండ్ టైం అంటే స్థలము మరియు సమయం. ఒక పని ఎక్కడ జరిగింది లేదా ఎప్పుడు జరిగింది అని స్పష్టంగా చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. పుస్తకం నందు మంచి నీతి కథలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పుస్తకము నందు అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఎక్కడ జరిగింది అంటే మంచి నీతి కథలు ఉన్నాయి. నీతి కథలు ఎక్కడ ఉన్నాయి? పుస్తకము నందు అనేది సప్తమి విభక్తి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సాయంకాలమున పక్షులు గూటికి చేరుకుంటాయి. ఎప్పుడు? పక్షులు గూటికి ఎప్పుడు చేరుకుంటాయి? సాయంకాలమున. ఎప్పుడు? సాయంకాలమున అనొచ్చు, సాయంకాలం నందు అని కూడా అనొచ్చు. సాయంకాలం నందు, సాయంకాలంన పక్షులు గూటికి చేరుకుంటాయి. సో ఇది సప్తమి విభక్తి. సప్తమి విభక్తి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. అందున్నన్ సప్తమి. అందులోను నన్ను సాపలో కూర్చోమంటున్నారా? అందులో అంటే అందున్, నన్ను అంటే నన్ను, అందులో నన్ను సాప అంటే సప్తమి విభక్తి. అందున్నన్ అందులో నన్ను సాపలో కూర్చోమంటారా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తి అంటే ఓ, ఓయి, ఓరి, ఓసి అనేది సంబోధన ప్రథమ విభక్తి. ఇది పిలుపుకు సంబంధించింది. ఎవరినైనా ప్రత్యేకంగా పిలవడానికి లేదా సంబోధించడానికి వాడతారు. ఇది వాక్యం ప్రారంభంలో ఉంటుంది. ఓ ఎగ్జాంపుల్ చూడండి. ఓ విద్యార్థులారా కష్టపడి చదవండి, ఉన్నత శిఖరాలు చేరుకోండి. ఇక్కడ ఓ అనేది విద్యార్థులను సంబోధిస్తుంది కాబట్టి ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఓ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఓయ్ మిత్రమా ఇలా వచ్చి నా మాట విను అంటే ఓయ్ అని ఒక ఫ్రెండ్ని పిలుస్తాం కదా మనం. ఓయ్ ఇక్కడ రా, ఓయ్ అంటాం కదా. సో ఓయ్ అనేది కూడా సంబోధన ప్రథమ విభక్తి. ఓ పిల్లగాడా ఏందిరో పిల్లగాడా అని పాట ఉంటుంది కదా. ఓ పిల్లగాడా అంటే పిల్లగాడిని సంబోధిస్తూ మాట్లాడడం అనమాట. ఓ పిల్లగాడా, ఏందిరో పిల్లగాడా అని చెప్పడం. సో ఇది సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించింది. దీన్ని ఈజీగా ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. పిలుపు. సంబోధన అంటే పిలవడం. పిలిచేటప్పుడు ఓ, ఓయి, ఓరి, ఓసి వంటి ప్రత్యయాలు వాడతారు. పిలవనికే మనం వాడతాం కదా. దూరంగా ఉన్నప్పుడు ఓయ్, పేరు తెలియనప్పుడు ఏం పిలుస్తాం? ఓయ్, ఓ పిల్లగా, ఓ పిల్ల అని పిలుస్తాం కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి క్వశ్చన్కి రిప్లై ఇస్తాను. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా అడగండి.